హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తి పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఈయన రీసెంట్గా దాదాపుగా 2 నెలల క్రితం చనిపోవడం జరిగింది. ఈయన క్రైస్తవంపై, హిందూయిజంపై అనేకమైన వ్యాఖ్యలు చేసేటువంటి వారు. ఈయన చనిపోయారు. ఈయన కోసం ఒక అక్క ఈ విధంగా మాట్లాడుతుందో చూడండి. అయితే ఈరోజు ఎవడు గురించి ఉన్నాడు కదా, పగడాలి గారు. పగడాలు పగిలిందా, ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగడం ఏట్రా. అమెరికాలో ఏంటది ఆ ఊరి పేరు? అది నీ బాబుదే, మన ఆయనది మా గింగ్, మా రాజు, నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు? మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే ధనం అంటావా? ముష్టి వరగా ముష్టి మూత వేసుకొని, పేడ మొహం వేసుకొని, నా నాయన, నా బాబు ముష్టి నవ్వెందుకు రా పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇస్తున్నావు, నవ్వెందుకురా? చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ యొక్క పాస్టర్ని ఎంత వెకిలిగా మాట్లాడుతూ ఉందో చూసారా, గమనించారా? ఆయన చనిపోయాడు, యాక్సిడెంట్ ప్రమాదం ద్వారా చనిపోయాడు. చనిపోకముందు అనేక రకాలుగా ఆయన మాట్లాడిన, హైందవ్యం మీద బురద చల్లిన, లేదంటే తనకున్నటువంటి తన యొక్క మతాన్ని ఆయన ప్రకటించుకుంటూ ఉంటున్న అతన్ని చనిపోయిన తర్వాత ఒక హిందూ ధర్మంలో ఉన్నటువంటి విధానం ప్రకారం చనిపోయిన వాడు దేవుడితో సమానంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈ ఎక్కిరిస్తూ, బూతులు తిడుతూ ఈ విధంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదు. దీనిపై మీ యొక్క స్పందన ఏంటి చెప్పాలి. అంతేకాకుండా తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక మనిషిని పట్టుకుని ముష్టి గొర్రె, ముష్టి వెధవ, ముఖమెలా ఉందరా, నవ్వెలా ఉందరా అనే విధంగా తన యొక్క బాడీ షేమింగ్ చేయడమే కాకుండా తను హావభావాలను కూడా షేమింగ్ చేస్తూ ఒక స్త్రీ మాట్లాడుకునేటువంటి మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ఈ విధంగా ఒక హైందవ స్త్రీ మాట్లాడటం వల్ల, అతనికి ఎదురుగా మాట్లాడి చనిపోయిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం వల్ల అనేక మంది హిందూ ఇతరులకు తను శత్రువుగా మారటమే కాకుండా తన యొక్క కుటుంబ సభ్యులకు, తన యొక్క ధర్మానికి కూడా ద్రోహం చేసిన దానిలో కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఆయనకి మనం ఏం చేసినా సరే తన యొక్క ఆ యొక్క చనిపోయినటువంటి తీరుకు ఖచ్చితంగా మనం సానుభూతి ప్రకటించాల్సిన అవసరం మనకుంది. దయచేసి ఇటువంటి కామెంట్స్ ఇంకెవరూ చేయకండి.